చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు ఉత్తగానే బయటకు రాడు. ఒకవేళ వచ్చిందంటే వార్తల్లో నిల్వకుంటా అస్సలే పోడు. తిరుపతి ఎంకన్న లడ్డూల కలిపే నెయ్యే కల్తీ అయిందని దీక్ష పట్టిన మనిషి. ఇక మన దేశం శత్రువులకు బుద్ధి చెప్పే పని చేసిందంటే ఎట్లూకుంటాడు? ప్రెస్ మీట్ పెట్టి మరి హార్మోన్లను తారీఫ్ చేసుడే కాకుండా యాంటీ నేషనల్స్కు వార్నింగ్ కూడా ఇచ్చిండు. పవన్ సారు నిన్ననే హరిహరి వీరమల్లు షూటింగ్ పురాగా ఖతం చేసిండు. తెల్లారే లోపట్నే పాకిస్తాన్ టెర్రర్ క్యాంపుల మీద మన ఇండియన్ ఆర్మీలు అటాక్ చేసిండనే వరకు ఆ సంబరాన్ని అందరితోటి పంచుకోవాలని ప్రెస్ మీట్ పెట్టి ఆర్మోలను తారీఫ్ చేసిండు. భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. అట్లనే సోషల్ మీడియాలో మన ఆర్మోళ్లను దేశాన్ని తక్కువ చేసుకుంటా పోస్టులు పెడితే అస్సలు మంచిగుండదు చెప్తున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు సోకాడు మేధావులు ఎవరనుంటే వీలైతే దేశానికి మద్దతుగా పోస్టులు పెట్టుండ్రి, లేదంటే మూసుకొని కూర్చోండ్రి. అంతేగాని ఎట్లా పడితే అట్లా దేశం మీద అల్క తక్కువ పోస్టులు పెడితే ఊకోమన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure cybercrime departments will file cases on them, and who goes against this war will be booked. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think their social media influencers don't comment about army. As the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. పవన్ సారు కొమ్రంపులి సినిమాల పోలీస్ వేషంలా సంఘ విద్రోహ శక్తుల భర్తం పడతాడు. సినిమా క్యారెక్టర్లనే షీరి చింతకు కట్టే ఇప్పుడు ఇంకా పొలిటికల్ లీడర్ అయిండు. ఇంకెట్లుంటది సార్కు? అందుకే ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్టుండు.